బ్రేకింగ్ న్యూస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఫిర్యాదు అందిందన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఫిర్యాదులకు అక్నాలెడ్జ్మెంట్ ఇస్తున్నామన్నారు. గూగుల్ మ్యాప్స్ లో చెరువు ఆక్రమించినట్లు కనిపించడం లేదని, ఎఫ్టీఎల్ పరిధిలో మ్యాన్ హటన్ డంపింగ్ చేసినట్లుగా గుర్తించామన్నారు. వంశీరామ్, ఆదిత్య, రాజపుష్ప లాంటి బిల్డర్స్ కూడా డంపింగ్ కు పాల్పడినట్లుగా తెలిపారు. హైడ్రా పేరుతో సెటిల్మెంట్లకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఫిర్యాదు అందిందన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇటు ఫిర్యాదులకి సంబంధించి ఎక్నాలెడ్జ్మెంట్ ఇస్తున్నామన్నారు. గూగుల్ మ్యాప్స్ లో చెరువు ఆక్రమించినట్లు కనిపించడం లేదని, ఎఫ్టీఎల్ పరిధిలో మ్యాన్ హటన్ డంపింగ్ చేసినట్లుగా గుర్తించామన్నారు. వంశీరామ్, ఆదిత్య, రాజపుష్ప లాంటి బిల్డర్స్ కూడా డంపింగ్ కు పాల్పడినట్లుగా తెలిపారు. ఇటు హైడ్రా పేరుతో సెటిల్మెంట్లకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ప్రసన్న, అసెంబ్లీ లాబీలో కూడా హైడ్రా చీఫ్ రంగనాథ్ మీడియాతో చిట్చాట్ చేశారు. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. ఎవరైతే హైడ్రా చీఫ్ రంగనాథ్ నా ఫిర్యాదును స్వీకరించడం లేదు, నా ఫిర్యాదుకు సంబంధించి ఎక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వడం లేదు అన్న అంశానికి సంబంధించి ఏదైతే వంశీరామ్ బిల్డర్స్ హైదరాబాద్ కాజాగూడలో నిర్మిస్తున్నటువంటి మ్యాన్ హట్ సంబంధించినటువంటి ఆ నిర్మాణాల పైన అవి బఫర్ జోన్ ను ఆక్రమించి చెరువును పూడ్చి మరీ నిర్మాణాలు చేస్తా ఉన్నారు, హైరైజ్ బిల్డింగ్లు కడతా ఉన్నారు, కనీసం పట్టించుకోవడం లేదు, ఫిర్యాదు చేసినా కూడా తీసుకోవడం లేదంటూ కూడా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ రోజు మీడియా లాంజ్ లో సంబంధించి కూడా చీఫ్ చాట్ చేశారు రంగనాథ్. అయితే గూగుల్ మ్యాప్ ఆధారంగా దర్యాప్తు చేస్తా ఉన్నాం, అనిరుద్ రెడ్డి చేసినటువంటి ఫిర్యాదు మాకు అందింది, ఆ ఫిర్యాదుదారులకు సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా కూడా గూగుల్ మ్యాప్ లో ఆక్రమించినట్లు కనిపించడం లేదు, అయినా విచారణ చేస్తున్నాం, అక్కడ వేసిన డంపును తొలగించే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అంటే ఏదైతే వంశీరామ్ బిల్డర్స్ చేసినటువంటి మెహనట్ సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ ఏరియాలో కూడా ఆ డంపింగ్ మొత్తాన్ని కూడా చెరువులో వాళ్ళు పడేస్తున్నట్లుగా గుర్తించాం కాబట్టి వాటిని తొలగించాలని ఇప్పటికే వాళ్లకు నోటీసులు జారీ చేశాం. అయితే ప్రధానంగా వంశీరామ్ మాత్రమే కాదు, ఆదిత్య, రాజ్ పుష్ప లాంటి బిల్డర్స్ కూడా ఈ డంపింగ్ చేస్తా ఉన్నారు, వారందరికీ ఆదేశాలు జారీ చేశాం. అయితే హైడ్రా పేరుతో సెటిల్మెంట్లు చేస్తే కేసులు నమోదు చేస్తామంటూ కూడా రంగనాథ్ మరోసారి చెప్పడం జరిగింది. హైడ్రా పేరుతో ఎవరైనా బెదిరించినా, ఎవరైనా సెటిల్మెంట్లకు ప్రయత్నాలు చేస్తే కేసులు నమోదు చేస్తామని కూడా ఆయన ఒక వ్యాఖ్యానించారు. ఇక ఇప్పటికే చాలా కేసులు నమోదయ్యాయి. ఇలాంటి అధికారులు ఉంటే ఉద్యోగం నుండి ఎవరైనా సెటిల్మెంట్ల పేరుతో కూడా అధికారులు ఏమైనా మంత్రాలు జరిపినా ఖచ్చితంగా ఉద్యోగాల నుండి తొలగిస్తామని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే ప్రధానంగా వంశీరామ్ బిల్డర్ సంబంధించినటువంటి ఏదైతే మ్యాన్హాటన్ అపార్ట్మెంట్ కు సంబంధించి దర్యాప్తు అయితే చేస్తా ఉన్నాం, ఎఫ్టీఎల్ పరిధిలో డంపింగ్ చేసినట్టుగా గుర్తించాం. ఇంకేమైనా ఆ చెరువుకు సంబంధించి బఫర్ జోన్ లో ఏమైనా కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారా, ఆ ఎఫ్టీఎల్ సంబంధించినటువంటి పరిధిలో ఏమైనా బిల్డింగ్ ఉందా అన్న అంశానికి సంబంధించి గూగుల్ మ్యాప్ ఆధారంగా ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించామని అయితే ప్రస్తుతం రంగనాథ్ చెప్తా ఉన్నారు. మొత్తానికి అనిరుద్ రెడ్డికి రంగనాథ్ కు మధ్య ఇటీవల కాలంలో కొంతకాలంగా ఆయన రంగనాథ్ నాకు ఫిర్యాదే అందలేదని ఒకనొక సమయంలో చెప్పాడు, కానీ ఇప్పుడు అనిరుద్ రెడ్డి ఫిర్యాదు అందింది, దానిపైన దర్యాప్తు చేపడుతున్నామని రంగనాథ్ అయితే ఈరోజు అసెంబ్లీ లాబీలో కూడా మీడియాతో మాట్లాడుతూ చిట్చాట్ చేశారు. మరి అనిరుద్ రెడ్డి వివాదానికి రంగనాథ్ ఫుల్ స్టాప్ పెట్టినట్టేనా, లేదంటే పూర్తిగా వంశీరామ్ బిల్డర్ సంబంధించిన కన్స్ట్రక్షన్ చేసినటువంటి మ్యానట్ బిల్డింగ్ పై చర్యలు తీసుకునేంత వరకు మరి ఎవరైతే అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యే నిశ్చయిస్తాడా లేదా చూడాలి. మరొకసారి అనిరుద్ రెడ్డిని మనం పలకరిస్తే ఏమంటాడో చూడాలి. మొత్తానికైతే రంగనాథ్ మాత్రం అనిరుద్ రెడ్డి ఫిర్యాదు అనేది దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. మరి అనిరుద్ రెడ్డి దీనిపైన సాటిస్ఫై అవుతారా, లేదంటే చర్యలు తీసుకోలేదని మళ్ళీ ఫిర్యాదు చేస్తారా, ఏదేమైనప్పటికీ కూడా రంగనాథ్ చేసినటువంటి చిట్చాట్కు సంబంధించి మాత్రం ప్రస్తుతం అయితే ఆ వంశీరామ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పైన చర్యలకు ఉపక్రమించారు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి డంపును తొలగించామని ఆదేశాలు జారీ చేసినట్టుగా ప్రస్తుతం హైడ్రా చీఫ్ రంగనాథ్ అయితే మీడియాతో చెప్పినటువంటి సందర్భం. థ్యాంక్ యూ వాసు.